Hello dear friends, welcome back to our channel. This is one of the important video. ఏపీపీఎస్సీ నుంచి మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఎస్పెషల్లీ మనం ఏపీపీఎస్సీ నుంచి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే చూసాం. సో ప్రీవియస్గా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే మనకు డిగ్రీ లెక్చరర్స్, అలాగే టీటీడీకి సంబంధించి ఉన్నటువంటి జేఎల్స్, డిఎల్స్ ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరైనా వాటిని చూడకపోతే ఇమీడియట్గా అయితే చూడండి. అట్ ద సేమ్ టైం మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ యూనివర్సిటీస్ వచ్చినటువంటి 3200 పొజిషన్స్కి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తగినట్టు నోటిఫికేషన్స్ కూడా మనము ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. అలాగే వాటికి మాక్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అలాంటి వీడియోస్ అయితే కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రజెంట్ మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఎస్పెషలీ ఈ ఏపీ యూనివర్సిటీస్లో కొంతమంది ఏంటంటే లైక్ ఎగ్జామ్స్ అనేవి ఇంకా డిలే అవుతున్నాయి కదా. సో దీనికి తగినట్టు మనకు ప్రిపరేషన్ కంబైన్డ్గా ప్రిపేర్ అయితే లైక్ 2-3 సబ్జెక్ట్స్ అంటే 2-3 నోటిఫికేషన్స్ తగినట్టు ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఒకటే ప్రిపరేషన్ అనేది దానికి తగినట్టు మనం ఇంకా నోటిఫికేషన్స్ వస్తే బెటర్ అనేసి కూడా అనుకోవడం జరిగింది. సో దీని దృష్టి ఏంటంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మనకు ఏపీపీఎస్సీ నుంచి ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్కు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి తగినట్టు మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. సో దీనికి తగినట్టు మనకు సుమారు 99 పొజిషన్స్, క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీంట్లో బేసిక్ పే అనేది మనకు ఈక్వలెంట్ టు ఏఐసిటి స్కేల్స్ 2016లో మనకి ఏదైతే ఏఐసిటి స్కేల్స్ పే స్కేల్స్ వచ్చాయో ఆ స్కేల్ ప్రకారం 56,100 నుంచి 98,400 వరకు, అంటే సుమారు మనకు ఈ 75,000 వరకు మనకు శాలరీస్ అనేవి ఉంటాయన్నమాట. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 29th నుంచి మనకు 29 జనవరి నుంచి 18 ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో దీనికి మనకు రిజిస్ట్రేషన్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని వచ్చినటువంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే మనకు ఎగ్జామ్స్కు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే ఉండేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు. సో ఏప్రిల్ లేదా మేలో అయితే రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో తర్వాత ఏంటంటే మనకు క్యాండిడేట్స్ దీనికి తగినట్టు ఏంటంటే మనకు మాక్ టెస్ట్లు అనేవి అప్లికేషన్స్ ఈ వెబ్సైట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయని చెప్పారు. సో అదేంటంటే సిలబస్ అనేది సిమిలర్ మనకు ఈ జూనియర్ లెక్చరర్స్కి, అలాగే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, ఈవెన్ పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సిలబస్ అనేది సబ్జెక్ట్ వైజ్ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇది గేట్ లెవెల్లో కానీ లేదా మనకు సిఎస్ఆర్ నెట్ కానీ లేదా యూజీసీ నెట్ కానీ ఈ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి కంబైన్డ్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా బెనిఫిట్ అయితే అవుతుంది. వీటి తగినట్టు మాక్ టెస్ట్లు అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే క్లాసెస్ తగినట్టు మీకు సబ్జెక్ట్ వైజ్ రికార్డెడ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ తగినట్టు కూడా మీకు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి ఫామ్ని కూడా ఫిల్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఖచ్చితంగా వీటి నుంచి అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. దెన్ కమింగ్ టు అవర్ డిస్కషన్, ఏంటంటే మనకు వ్యాకన్సీస్ అనేవి మనకు సబ్జెక్ట్ వైజ్ ఉన్నటువంటి డీటెయిల్స్ ఆఫ్ వ్యాకన్సీస్ చూసినప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకు ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ వ్యాకన్సీస్ అనేవి జోన్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జోన్ వైజ్ ఇచ్చినటువంటి క్యారీ ఫార్వర్డ్ వ్యాకన్సీస్లో మనకు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అయితే 1, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే 8, బయోమెడికల్ ఇంజనీరింగ్ 2, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అయితే 12, సిరామిక్ టెక్నాలజీ 1, కెమిస్ట్రీ 8, సివిల్ ఇంజనీరింగ్ 15, కంప్యూటర్ ఇంజనీరింగ్ 8, ఈసీఈ అయితే 10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే 2 అనమాట. దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 1. అలా మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్ 4, గార్మెంట్ టెక్నాలజీ 1, జియాలజీ అయితే 1, మ్యాథమెటిక్స్ 4, మెకానికల్ ఇంజనీరింగ్ 6, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 1, మైనింగ్ 4, ఫార్మసీ 3, ఫిజిక్స్ 4, దెన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ 3. టోటల్గా ఏంటంటే 99 పొజిషన్స్ అనమాట. సో ఈ 99 పొజిషన్స్కి డిఫరెంట్ జోన్స్ వైజ్ మీరు రెస్పెక్టివ్ జోన్స్ అనేవి ఓల్డ్ జోన్స్ ప్రకారమే మీకు ఇక్కడ కన్సిడరేషన్స్ అయినా ఉంటాయి. అంటే లైక్ మీకు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని ప్రీవియస్గా మనకు అందరికీ ఐడియా అయితే ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఇది లేకపోతే మాత్రం నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అయితే మీకు బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా గార్మెంట్ టెక్నాలజీస్ అయితే మనకు మాస్టర్స్ అనేది ఉండాలి, లేదా బ్యాచిలర్స్ ఇన్ టెక్స్టైల్ ఉండాలి.
అదే కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ జియాలజీ అయితే పీజీ అయితే ఉండాలి. లేదా కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అయితే ఇది మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉంటూ, అలాగే మనకేంటంటే టైపింగ్ అనేది కంప్లీట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. దెన్ ఫార్మసీ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉండాలి. సో ఇవి 55% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో అలాగే దీనికి ఏంటంటే ఎవరైతే ఈ మెయిన్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అవుతారో వీళ్ళకి ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా క్లియర్ చేసి అయితే ఉండాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లారిటీ మనకి ఇక్కడ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి తగినట్టు సిలబస్ అనేది మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఉమెన్స్కి అయితే హారిజంటల్ రిజర్వేషన్ అనేది 33% అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరి సిలబస్ ఏంటి అనేది మీకు ఆలోచించినప్పుడు సిలబస్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్, బట్ వన్ థింగ్ యూ నీడ్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ ఏజ్ అనేది 42 ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కేటగిరీ వైజ్ అయితే ఉంటాయి. సో సిలబస్ వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2 అనేవి 2 ఉంటాయన్నమాట. సో పేపర్ 1 వచ్చేసరికి మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఇది కామన్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మనకు డిఎల్కి అలాగే జేఎల్స్కి కూడా సిలబస్ అనేది డిస్కస్ చేశాను. అట్ ద సేమ్ టైం పేపర్ 2కి వచ్చేసరికి మీ రెస్పెక్టివ్ సబ్జెక్టు గేట్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ ఉంటుందన్నమాట. సో అలాగే లేదా మీరు ఒకవేళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే యూజీసీ నెట్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ అనేది ఉంటుంది, సైన్స్ ఆర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి వీటికి తగినట్టు మీరు రెస్పెక్టివ్ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో పెట్టండి. ఫర్దర్గా మీకు ప్రిపరేషన్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లియర్గా అయితే మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. జోన్ వైజ్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. రెస్పెక్టివ్ జోన్ వైజ్ మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ వైజ్ మీకు జోన్ వైజ్ మీకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఇక్కడ జోన్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కెమిస్ట్రీలో రెస్పెక్టివ్ 4th జోన్ అనుకోండి. సో 4th జోన్లో మీకు చూసినప్పుడు 4th జోన్లో యాక్చువల్గా బీసీఏకి ఒకటి ఉందన్నమాట, అలాగే ఓపెన్లో ఒకటి ఉందన్నమాట. సో అంటే జనరల్లో ఒకటి ఉంది. సో కాబట్టి 2 పొజిషన్స్. సో ఈ విధంగా ఏంటంటే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ అదే డిఎల్కి వచ్చేసరికి స్టేట్ లెవెల్ పొజిషన్స్, బట్ అది నోటిఫికేషన్ మనం డిస్కస్ చేసాం కానీ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇంకా రావాల్సి ఉంది. సో ఈసీ కూడా మీకు గుడ్ నెంబర్ ఉందని చెప్పాలి, 10 పొజిషన్స్ వరకు ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే ఇది తక్కువ నెంబర్ అనుకోవద్దు. మీరు వీటికి ప్రిపేర్ అవుతూ ఈ ఎగ్జామ్ రాస్తూ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఈ ప్రిపరేషన్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి వీటికి కంబైన్డ్ అయి ప్రిపేర్ అయితే దెన్ ఖచ్చితంగా అయితే మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది అనేది క్లియర్గా అయితే నేను చెప్పగలను. రైట్. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కూడా చూసినప్పుడు మీకు టోటల్ 4 పొజిషన్స్ ఉంటాయి. ఇందులో మీకు జోన్ 4కి వచ్చేసరికి 2 పొజిషన్స్ ఉన్నాయి. సో టోటల్గా ఏంటంటే మీకు జోన్ 3లో 2 పొజిషన్స్ ఉన్నాయి, జోన్ 4లో 2 పొజిషన్స్, టోటల్గా మీకు 2+2 వచ్చి 4 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలా మీకు డిఫరెంట్ జోన్స్ కూడా ఉంటుంది. ఇదివరకు నేను చెప్పినట్టు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది సిలబస్ పేపర్ 1 అయితే, పేపర్ 2 అయితే మీకు మళ్ళీ మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ వచ్చి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ థింగ్స్ అనేది రెస్పెక్టివ్ సబ్జెక్టు పీజీ స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. సో తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తగినట్టు, రైట్.